గురువు అంటే ధనాన్ని అనుగ్రహించే నిధి కాదు, దోషాల్ని తొలగించే పరిహారం అంతకంటే కాదు. ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దే ఒక బోధన గురువంటే. మరి అలాంటి గురువుల్లో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? బిడ్డల్లాంటి విద్యార్థినులతో వికృతంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడెక్కడో టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటోడి తాట తీసేయడానికి రెడీ అయిపోయారు స్టూడెంట్స్. మరి వాళ్ళు ఏం చేశారో చూడండి. స్టూడెంట్స్ కి క్లాస్ రూమ్ లో పాఠాలు నేర్పి వారిని ఉన్నత స్థానంలో నిలుపుతారని ఉపాధ్యాయులపై సమాజంలో ఓ నమ్మకం. తాను నేర్పిన విద్యతో విద్యార్థులెవరైనా జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడితే ఎక్కువగా సంతోషించేది గురువే. అయితే పిల్లల్ని మంచి దారిలో నడపాల్సిన ఓ గురువు దారి తప్పాడు. క్లాస్ రూమ్ లో విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించి వృత్తికే కళంకం తెచ్చాడు. ఆందోళన చేస్తున్న విద్యార్థులంతా మంచిర్యాల జిల్లా కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందినవాళ్లు. ప్రధానోపాధ్యాయుడు అశోక్ తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. బదిలీ చేయడం కాదు, ఏకంగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. స్కూల్లో టీచర్లకు తమ ఆవేదనేంటో చెప్పారు. పై అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించామన్నారు. పర్సనల్ ప్రాబ్లమ్స్ మేము పీఓ మేడం వస్తేనే చెప్తాం. అన్నం తినము, ఇక్కడనే కూర్చుంటాం. చదువుకోము, మా మేడం వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. మేము మేడం చెప్పిన తర్వాతనే వెళ్తాం సార్. మేడం వచ్చి ఇక్కడికి రావాలి, మేము మేడం వచ్చే వరకు ఇక్కడనే ఉంటాం సార్. నిన్న వస్తా అన్నారు, మొన్న వస్తా అన్నారు, చూసుకుంటే ఉంటున్నాం సార్. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చాం. ప్రధానోపాధ్యాయుడితో సమస్య ఉందని చెప్తే తోటి ఉపాధ్యాయులు అతన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్ని దబాయించారు. వెంటనే స్కూల్ కి వెళ్లాలని ఆదేశించారు. చెప్తే వినరా మీరు? ఎప్పుడు మాతో ఎప్పుడు కూడా మీకు పని ఉండదా? మా పెద్దల మాట ఎందుకు గౌరవించారు మీరు? 11 వరకు మేడం వస్తాయని చెప్పినాం కదా. మేము ఇప్పుడు 4 రోజులు అయితే మీ సమస్య మీద తిరుగుతున్నాం. సమాచారం అందుకున్న డీసీపీఓ పోలీసులతో సహా స్పాట్ కు వెళ్లారు. విద్యార్థుల సమస్యల్ని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్టూడెంట్స్ లేడీ టీచర్ లేదంటే లేడీ కానిస్టేబుల్ వస్తేనే చెప్తామన్నారు. మరోవైపు అన్ని వివరాలు సేకరించిన డీసీపీఓ హెచ్ఎంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అశోక్ పై పోక్సో కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడు కనిపిస్తే చేతులెత్తి నమస్కరిస్తాం. టీచర్ కి ఎదుటి వాళ్ళిచ్చే గౌరవం అది. అలాంటిది అశోక్ లాంటి మాస్టర్లు తమ వృత్తికి కళంకం తెస్తున్నారు. విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ గురురూప రాక్షసులుగా మారుతున్నారు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలంటున్నారు పిల్లల పేరెంట్స్.